హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్గీక్స్ తెలుగు ఛానల్. మన జీవితాన్ని నిశ్శబ్దంగా నడిపించే ఒక రెండు శక్తుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా మంది ఇలా అనుకుంటారు, మీరు చేసే ఉద్యోగం, మీ భాగస్వామి, స్నేహితులు, మీ యొక్క జీవన శైలి అన్నీ కూడా మీరు లాజిక్తో ఎంపిక చేసుకున్నారని అనుకుంటారు. కానీ దాదాపు ప్రతి నిర్ణయం వెనుక మీలో ఉన్న రెండు మౌలిక అవసరాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ మౌలిక అవసరాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ మౌలిక అవసరాలే అనుబంధం వర్సెస్ నిజమైన జీవితం. మీ జీవితాన్ని మార్చే ఒక నిజమైన సత్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో తాను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక రెండు శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి అనుబంధం, అటాచ్మెంట్. మరొకటి నిజమైన స్వరూపం, అథెంటిసిటీ. మీరు ఉద్యోగాన్ని ఎంచుకున్నా, స్నేహితులను ఎంచుకున్నా, ప్రేమను ఎంచుకున్నా, ఇవన్నీ మీరు లాజిక్తో ఎంచుకున్నారని అనుకుంటారు. కానీ లోపల ఈ రెండు అవసరాలు మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుంటారు. అసలు అనుబంధం అంటే ఏంటి? అనుబంధం అంటే మనిషికి కలిసి ఉండాలనే ఒక సహజ అవసరం. మీ మనసు ఇలా చెప్తుంది, సంబంధాలను కాపాడుకో, వారిని కోల్పోవద్దు అని. అనుబంధం వాటిని మనకి ఇస్తుంది: భద్రత, ప్రేమ, నమ్మకం, ఎమోషనల్ స్థిరత్వం. అందుకే కుటుంబం, స్నేహితులు, సమాజం ఇవన్నీ కూడా మీకైనా, నాకైనా, ఎవరికైనా చాలా ముఖ్యమైనది. బైబిల్ వర్స్ ఏం చెప్తుందంటే, 1 John 4th chapter 7th verse లో, బిలౌడ్ లెట్ us లవ్ వన్ అండ్ అనదర్, ఫర్ లవ్ ఈస్ ఫ్రమ్ గాడ్. ప్రేమ దేవుని నుండి వస్తుంది, మనం ఒకరినొకరు ప్రేమించాలి అని. అదే అథెంటిసిటీ, నిజమైన స్వరూపం ఎలా ఉంటుంది? ఇది మన ఆత్మ యొక్క సత్యం కలిగి ఉంటుంది. నిజం చెప్పు, నువ్వెవరో అదే అవ్వు. ఇలా చెప్పడం ద్వారా మీకు స్వాభిమానం, అంతరశాంతి, నిజమైన జీవితం ఏర్పడుతుంది. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. భగవద్గీత 3rd chapter 35 శ్లోకాలో, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అని. దీని అర్థం ఏంటంటే, ఇతరుల జీవితం బాగా అనిపించిన మన స్వభావానికి అనుగుణంగా జీవించడం అత్యుత్తమం అని. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? అనుబంధం మరియు నిజాయితీ ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు. ఉదాహరణకి, నిజం చెప్పాలని మీకు ఉంటుంది, కానీ నిజం చెప్పడం ద్వారా ఎక్కడ వారితో సంబంధాన్ని కోల్పోతామో ఇష్టం లేక మీరు ఆ నిజాన్ని చెప్పలేరు. మీ మనసు లేదు అంటుంది, కానీ మీరు అవును అంటారు. అందరినీ సంతోషపెట్టడానికి మిమ్మల్ని మీరు కోల్పోతారు. అందుకనే అసలైన ఆధ్యాత్మిక పరిణితి ఏంటి అంటే, జీవితంలో ఒక గొప్ప విజ్డమ్ ఏంటి అంటే, అనుబంధం అలాగే నిజాయితీ, ఈ రెండింటిని ఈక్వల్ చేయగలగడం. అంటే సంబంధాలు ఉండాలి, సత్యం కూడా ఉండాలి. మీరు ఎక్కడ మిమ్మల్ని మీరు వదిలేస్తున్నారో ఒకసారి గుర్తించండి. మీ మనసు లేదు అంటుంటే మీరు అవును అని ఎక్కడ చెప్తున్నారు? అందుకనే మీరేం చేయండి, ఈ రోజు నుండి చిన్న చిన్న నిజాలు చెప్పడం ప్రారంభించండి. నిజం ఎప్పుడు గొడవగా ఉండాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా చెప్పొచ్చు. కొన్ని బౌండరీస్ పెట్టండి, హద్దులు పెట్టండి. హద్దులు అంటే పెద్ద పెద్ద గోడలు కట్టడం కాదు, స్పష్టత కలిగి ఉండడం. మిమ్మల్ని మీరు అంగీకరించే వారిని మాత్రమే మీరు ఎంచుకోండి. మీ నిజాయితీ వల్ల సంబంధం తెగిపోతుంది, సంబంధం వీగిపోతుంది అంటే మేబీ అది ప్రేమ కాకపోవచ్చు, అది నియంత్రణ అవ్వచ్చు. అందుకనే స్పిరిచువల్ ఇన్సైట్ గా గనక మీరు చూస్తే, ఆధ్యాత్మికంగా మీరు చూస్తే, మీరు మీ బాడీ కాదు, మీరంతా కూడా, మీరైనా నేనైనా అందరం కూడా ఒక చైతన్యం. అందుకే ప్రేమతో జీవించడం, నిజాయితీతో జీవించడం, ఇది డివైన్ లైఫ్. కాబట్టి మీ జీవితాన్ని మార్చే ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అనుబంధం కోసం మీ నిజాన్ని మీరు వదులుకుంటున్నారా? ఈరోజు ఒక చిన్న నిజాన్ని చెప్పడం ప్రారంభించండి, అది మీ ఆత్మను విముక్తి చేస్తుంది. అందుకనే అరుణ్ గీక్స్ ఛానల్ మీలో దాగి ఉన్న మీ అసలైన ఆత్మ విజ్ఞానాన్ని మేల్కొల్పడానికి ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ మేము కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా అరుణ్ గీక్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ని మీరు ఫాలో అవ్వడం ద్వారా కూడా మీ యొక్క సోల్ అవేకనింగ్, ఎన్లైట్మెంట్ని మీరు పొందుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా ఒకే చైతన్యాన్ని కలిగి ఉన్నాం. ఆ చైతన్యంలో ఒకటిగా ఉంటూ అందరూ కూడా ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశిస్తూ, మరిన్ని ఆధ్యాత్మిక చైతన్య విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.